నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా 20,000 ఉద్యోగాల భర్తీ ఆమోదం తెలిపిన మంత్రివర్గం. ఇసుక రవాణా భారం తగ్గించేందుకు ప్రత్యేక యాప్. పోలవరానికి నిధుల కొరత లేదన్న ఉమాభారతి. 1600 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్కు లేఖ. పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుందన్న కేంద్ర మంత్రి. హరిత తెలంగాణ సాధనే ధ్యేయమని కేసీఆర్ పునరుద్ఘాటన. విపక్షాల తీరుపై ఆగ్రహం. అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని సూటి ప్రశ్న. 2018-19 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్న కేసీఆర్. త్వరలో ఏడుకొండలవాడి మొక్కులు చెల్లిస్తామని నిజామాబాద్లో ప్రకటన. సౌదీ అరేబియాలో ప్రధాని కీలక పర్యటన. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్న మోదీ. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం. శని సింగనాపూర్ ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. గర్భగుడిలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్న స్థానికులు. భూమాత బ్రిగేడ్ కార్యకర్తల అరెస్ట్. రేపు 2020 ప్రపంచ కప్ తుది పోరు. ఈడెన్ గార్డెన్స్ లో తలపడనున్న వెస్టిండీస్, ఇంగ్లాండ్. గెలుపు వ్యూహాల్లో నిమగ్నమైన ఇరు జట్లు. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశల వారీగా 20,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఉచిత ఇసుక విధానాన్ని ఎప్పటికీ కొనసాగించడంతో పాటు రవాణా ఖర్చు వినియోగదారులపై పడకుండా ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. విజయవాడలో దాదాపు 6 గంటల పాటు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో 13,223.66 హెక్టార్ల అటవీ భూమిని సీఆర్డీఏకి బదలాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఇందుకోసం 1357 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ఇవ్వనుంది. హీరో సంస్థకు చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో 600 ఎకరాలు, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి 491.23 ఎకరాలను ఉచితంగా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఉపాధి హామీ పథకం దినసరి కూలీ 194 రూపాయలకు పెంచడం సహా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య పనివేళలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. నకిలీ రిజిస్ట్రేషన్ల రద్దుకు 22B సెక్షన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి శుభవార్త. 20,000 మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటిని తొందరగా నోటిఫికేషన్ చేసి భర్తీ చేయడము జరుగుతుంది. అగ్రిగోల్డ్ తరహా కేసుల సత్వర పరిష్కారానికి విజయవాడలో సత్వర పరిష్కార న్యాయస్థానం ఏర్పాటు చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, అభయ గోల్డ్, అసితా గోల్డ్ లాంటి బాధితులందరికీ కూడా సత్వర న్యాయం అందజేయాలి అనే ఆలోచన చేత ప్రత్యేకమైన కోర్టును విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి గాను హైకోర్టుకు ఒక లేఖ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఉగాది వేడుకలు తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించడంతో పాటు విజయవాడలో ఘనంగా పండుగ చేయాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఉచిత ఇసుక రేవుల సంఖ్య పెంచనుంది. ఇసుకను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడమైంది. దానిలో భాగంగా ఒక మొబైల్ యాప్ తయారు చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఊబర్ కాల్ టాక్సీ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా దీన్ని ఉపయోగించుకొని ఇసుక పొందే వీలు ఏర్పాటు చేస్తున్నాము. తాగునీటి ఎద్దడి నివారణకు 40 కోట్లు విడుదల చేయాలని, జల సంరక్షణ చర్యలను భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచాలి, నీరు చెట్టు కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, 10 లక్షల ఫామ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు, ప్రజలు దీంట్లో ముమ్మరంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఈ 13 జిల్లాల్లో పర్యటిస్తారు. ప్రాజెక్టు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ కాలువ తవ్వకాల అవసరమైతే రాత్రులు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి బస్ చేసి కూడా వాటిని పర్యవేక్షిస్తారని చెప్పడం జరిగింది. విభజన చట్టంలో 10వ షెడ్యూల్లో ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని తెలంగాణ సీఎస్కు లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆర్థిక లోటు భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాయనున్నారు. విద్యుత్ పొదుపులో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత విద్యుత్ ఆదాపై దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆదా ఫ్యాన్లను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. తొలి దశలో విజయవాడ, నర్సాపురం నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కారు
దేశంలోనే తొలిసారిగా 5 నక్షత్రాల స్థాయి విద్యుత్ ఆదా ఫ్యాన్లను సులభ వాయిదాల పద్ధతిలో వినియోగదారులకు ఇవ్వాలని యోచిస్తోంది. భవిష్యత్తులో విద్యుత్ ఆదా చేసే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలను కూడా సులభ వాయిదాల పద్ధతిలోనే ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో విద్యుత్ ఆదా చేసే పంపు సెట్లను రైతులకు ఇవ్వనున్నారు. దాదాపు 2 లక్షల పంపు సెట్లను రైతులకు అందించే పథకాన్ని ఏప్రిల్ 7న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు డెఫినెట్గా సేవింగ్స్ ఉంటుంది. ఆ 1100 రూపీస్ ఏమైతే ఉందో 2200 రూపీస్ ఒక 2 ఇయర్స్లో ఈచ్ మంత్ ఒక 50 రూపీస్ ప్రకారంగా మనం డిడక్ట్ చేయడం జరుగుతుంది. 2 ఫ్యాన్స్ అయితే 100 రూపీస్ మనం ఎలక్ట్రిసిటీ బిల్లో పట్టుకుంటాము. 2 lakh పంప్ సెట్స్కి చాలా మంచి ఉన్నాయి. అవి రిమోట్ కంట్రోల్డ్ కూడా, అంటే రైతులు రాత్రి పోవాల్సిన కూడా పొలాల్లో పోవాల్సిన అవసరం లేదు. ఇది ఫోన్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఫోన్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు. ఎంత వర్క్ వాడారు, ఎట్లా చేశారు అనేది కూడా రిమోట్ మీటింగ్ కూడా మనం చేయవచ్చు. కాబట్టి రైతులకి చాలా ఉపయోగపడుతుంది. 20 నెలలు అహోరాత్రులు కష్టపడి సాగునీటి ప్రాజెక్టులపై ప్రణాళికలు రూపొందిస్తే ప్రతిపక్షాలు కనీస అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. 30 ఏళ్ల కరెంటు కష్టాలు తీర్చిన ఘనత తెరాస సర్కారుదేనన్న ఆయన ముమ్మాటికి 1 కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరతామని నిజామాబాద్ జిల్లాలో పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే విపక్షాలు విమర్శలే పనిగా పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటన 2వ రోజున బాన్స్వాడ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన పార్టీలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 2019లోగా 24 గంటలు 3 ఫేజ్ కరెంటు ఇచ్చి తీరుతామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ప్రజల దీవెన ఉన్నంత వరకు తెరాస ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఒక మంచి పద్ధతితోని దాదాపు 20 నెలలు అహోరాత్రాలు కృషి చేసి నీళ్లు తెస్తామంటే 2 పార్టీల వాళ్ళు ఎవరైతే ఇక్కడ రాజ్యం చేసినారో ఆ 2 పార్టీలు కూడా ముఖం చాటేసి అసెంబ్లీ నుంచి పారిపోయినారు. దేనికోసం పారిపోయినారు? అసెంబ్లీని మించిన దేవాలయం ఇంకోటి ఉంటుందా? బయట పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. మీ సపోర్ట్ ఉన్నంత వరకు, తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యే వరకు, 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చే వరకు, 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ వచ్చే వరకు కేసీఆర్ ముందుకు పోతాడు తప్ప వెనుకకు పోడు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్న విమర్శలను ముఖ్యమంత్రి కేసీఆర్ తిప్పికొట్టారు. ప్రభుత్వానికి కష్టమైనా కాస్తైనా సరే 12,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి రుణం తెచ్చి ఇవాళ 2 లక్షల ఇండ్లు రాష్ట్రమంతా కడతాం, ప్రతి సంవత్సరం దాన్ని పెంచుకుంటూ పోతామంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మాట్లాడతారు. మరి అప్పులపాలు చెప్పితే యాడికెళ్ళి రావాలి? గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వాళ్ళు పిల్లలు ఉండాలి. ఉంటుందా? ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ కావడానికి, పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి, రైతులు ఆనందంగా బతకడానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే ఖచ్చితంగా ఎదుర్కొని ముందుకు సాగుతాం. అంతకుముందు బాన్స్వాడ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్న కేసీఆర్ ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వం తరపున 10 కోట్లు, ఆలయ అభివృద్ధికి వ్యక్తిగతంగా 10,116,000 విరాళమిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటుపై తిరుమలలో మొక్కిన మొక్కును త్వరలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఎందుకంటే స్వామివారి దయ వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. అప్పుడు నేను తిరుపతికి వెళ్లి తిరుమలలో స్వామివారి మొక్కుకున్నాను. ఆలయం తిరుమల ఆంధ్రలో ఉంది, కానీ నేను ఆడికే పోయి మొక్కింది. మనసులో కోపాలు దిగిన దేవుడు ఉండదు కదా. స్వామి మా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున 5 కోట్ల రూపాయలతో మీకు ఆభరణాలు చేయిస్తాను మొక్కినందుకు. అవి రెడీ కూడా అయింది. 10 రోజులలో నేను తిరుమలకు పోయి సమర్పించి అక్కడ కూడా పంచాయతీల ప్రత్యేక నిధుల కింద బాన్స్వాడ నియోజకవర్గంలో ఒక్కో గ్రామానికి 15 లక్షలు, ఒక్కో మండల కేంద్రానికి 25 లక్షలు కేటాయిస్తామన్న సీఎం బాన్స్వాడ పట్టణ అభివృద్ధికి 1 కోటి రూపాయలు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపూరితంగా శాసనసభలో సాగునీటి రంగంపై వాగ్దృశ్య ప్రదర్శన ఇచ్చారని టీపీసీసీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. తెరాస సర్కారు అవినీతి వ్యవహారానికి సభ ఆమోదం కూడా ఉందని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి శాసనసభను వేదికగా మార్చుకున్నారని ఆరోపించిన భట్టి పునరాకృతిలో లోపాలు ఎత్తి చూపేందుకు తమకు వాగ్దృశ్య ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని కోరితే స్పీకర్ నిరాకరించారన్నారు. కుట్రలో భాగస్వాములం కాకూడదనే సభకు హాజరు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పునరాకృతిలో లోపాలను ప్రజల ముందుంచుతామన్నారు. తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తోందన్న భట్టి విక్రమార్క యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిపక్షాలు సభలో ఉండాలా, ఆయన చూపించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రం మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఖండించకుండా ఉండేటట్టుగా సభలో రికార్డులో పోకుండా ఉండాలి. అది ఆయనకు కావాల్సింది.
భవిష్యత్తులో ఈయన తీసుకునే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పుడైనా ప్రశ్నార్థకంగా మారి అందరూ ఈ ఏజెన్సీస్ ప్రశ్నించినప్పుడు వీటన్నిటికీ సభ మొత్తం ఆమోదం ఉంది అని చెప్పుకోవడం కోసం, సభని కవర్ చేసుకోవడం కోసమే, సభ ద్వారా రక్షణ పొందడం కోసం చేసిన ఒక పెద్ద కుట్ర. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సౌదీ అరేబియా చేరుకున్నారు. రాజధాని రియాద్లో ఆయనకు రాజ కుటుంబీకులు స్వాగతం పలికారు. రియాద్ గవర్నర్ అయిన యువరాజు ఫైజల్ బిన్ అబ్దుల్ అజీజ్ మోదీని విమానాశ్రయం వద్ద ఆహ్వానించారు. అనంతరం అక్కడే ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటనలో సౌదీతో మైత్రి బలోపేతానికి ప్రధాని కృషి చేయనున్నారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. సౌదీ అరేబియాకు చెందిన దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశం కానున్న మోదీ రియాద్లోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. భారత యువత వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో చక్కగా రాణిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ప్రపంచానికి భారత్ ఎంతో ఇవ్వగలదన్న మోదీ అందుకు దేశంలో రాజకీయ సుస్థిరతే కారణమని స్పష్టం చేశారు. आर्थिक संकट से गुजर रहा है और दुनिया के IMF को, वर्ल्ड बैंक को, क्रेडिट रेटिंग एजेंसी को, हर कोई ये कह रहा है कि भारत आर्थिक जगत का एक आशा भरी किरण के रूप में लोग देख रहे हैं, कुछ लोगों से चमकता सितारे के रूप में भी देख रहे हैं और ये सही स्थिति है कि भारत ने इन विपरीत परिस्थितियों में भी विकास की स्थितियों को और मजबूत किया. సామాజిక భద్రతలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కనీస వేతన చట్టం అమలు చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే పార్లమెంట్లో బిల్లు పెడతామని హైదరాబాద్లో తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిందన్న ఆయన వాడుకలో లేని పీఎఫ్ ఖాతాలకు ఈ నెల 1 నుంచి వడ్డీ చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి కార్మికుల పిల్లలకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ లో ఈ ఈపీఎఫ్ యాక్ట్ అవుతుందో దీన్ని ఇప్పుడు 20 మంది కార్మికులకు వర్తించేటటువంటి ఒక యూనిట్ నుంచి 10 మెంబర్స్ అంటే 10 మంది కార్మికులు ఉన్నటువంటి ఒక సంస్థలో కూడా ఈపీఎఫ్ వర్తిస్తుంది. ఈ యూనివర్సల్ వేజ్ దాన్ని పార్లమెంట్ లో చట్టం చేసి ఆ చట్టం ద్వారా ప్రతి రాష్ట్రంలో కనీసం ఇంతకన్నా మినిమం వేజ్ ఉండడానికి వీలు లేదనేటువంటి చట్టాన్ని మేము తీసుకురాబోతున్నాం. పోలవరం ప్రాజెక్టును నిర్ణయించిన గడువులోపే పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గడువు తేదీని నిర్ణయిస్తామని ఆమె ఢిల్లీలో వెల్లడించారు. పోలవరానికి నిధుల కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి మరో 1600 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్కు ఇప్పటికే లేఖ రాశామని వివరించారు. But I'm scared about it that I have to extend the timeline a little bit. And it is a national project. It is a national pride also. We are ready to complete it, and we are ready to give all the cooperation to Andhra government. We have given 500 crores, but I am not happy to say it because I don't remain satisfied with that figure. I have written to Finance Ministry to give more 1600 crores to Niti Aayog. I think I have written to Niti Aayog supporting the state government system. హైదరాబాద్లో నీటి సమస్యకు ఇంకుడు గుంతలే సరైన పరిష్కారమని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఉదయం నుంచి నగరంలో పలు కాలనీలు సందర్శించిన ఆయన స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ, త్రాగునీరు, రోడ్ల మరమ్మతులు, ప్రభుత్వ స్థలాల గుర్తింపు వంటి సమస్యలపై ప్రజలు మేయర్కు విజ్ఞప్తులు అందజేశారు. ఆర్కేపురం చెరువు, బండ చెరువు, సఫిలిగూడ మినీ ట్యాంక్ బండ్ పరిసరాల్లో కలిగి తిరిగిన మేయర్ చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులను ఆదేశించారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికే నాగోల్ దగ్గర ఇంతకుముందు ఒక కాలనీకి పోతే 200 ఫీట్ల పైచిలకు కిందికి బోరేస్తే వాళ్ళ కాలనీ వాళ్ళు ఊకోట్లేరు. అది ఆదర్శమైన కాలనీ లెక్క వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. ప్రతి ఇంటికి అలా హార్వెస్టింగ్ పెట్టి ఇంకులు గుంటలు పెట్టి చేసుకున్నారు. 200 కొంచెం దాటితే నీళ్లు 60 ఫీట్ల నుంచే పైచిలకు నీళ్లు బయటకు కొడుతున్నాయి. అంటే ఇదే హైదరాబాద్ లో 1000 ఫీట్లకు నీళ్లు పడడం ఏంది, మరి ఇక్కడనే పక్కనే 200 ఫీట్లకు నీళ్లు పడడం ఏంది అనేది మరి మనం అందరం కూడా ప్రజలు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రజలు జాగ్రత్తగా రోజు ఇప్పటి నుంచే వాడే నీళ్లలో రోజుకో లీటరు 1/2 లీటరు ఆదా చేసుకుంటూ ఉండాలి. ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి. వరంగల్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు నిర్ణీత గడువులోపే పూర్తి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఆయన గ్రామస్థాయిలో పైపు లైన్లు వేయడంతో పాటు ఫిల్టర్ బెడ్ల నిర్మాణం వరకు ప్రజాప్రతినిధులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మిషన్ భగీరథ మొదటి దశలో గ్రామాలకు పైప్ లైన్ల నిర్మాణంపైనే దృష్టి పెట్టినట్లు కడియం వివరించారు. ఇప్పుడు మనమేమో మెయిన్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంటే
సోర్స్ నుంచి గ్రామాల వరకు పైప్ లైన్ తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రేపు మన గ్రామం నుంచి గ్రామాలకు వచ్చిన తర్వాత గ్రామంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ తీసుకుపోయి సెకండ్ ఫేజ్ లో వస్తుంది. ఇప్పుడు ఇది మేజర్ వర్క్స్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి జరుగుతున్నది. విజయవాడలో ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 1,65,00,000 కేటాయించిన నందమూరి హరికృష్ణకు అభినందనలు తెలిపారు. బెజవాడ చుట్టుపక్కల 3 జిల్లాల రైతులకు వెటర్నరీ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలోని ప్రాంతీయ పరిశోధన కార్యాలయంతో పాటు వివిధ విభాగాల్ని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇతర ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి ప్రారంభించారు. నూతన రాష్ట్రంలో ఇది ఒక మంచి రీసెర్చ్ సెంటర్ గాను, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గాను వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక్కడి నుంచే నిర్వహించి గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్లు కానీ ఎటువంటి వ్యాధులు వచ్చినా ఆ వ్యాధి నివారణకు కావాల్సినటువంటి పరిశోధనలు ఇక్కడి నుంచి జరిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇది దోహదపడుతుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఇది ఒక రీజనల్ సెంటర్ గా ఉంటుంది. అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం సమీపంలోనే పోలీసు ప్రధాన కార్యాలయానికి కూడా భవనం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు సీఆర్డీఏ అధికారులను కోరారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులతో సమావేశమైన ఆయన జూన్ 15 నాటికి పాలనా యంత్రాంగం తరలిరానున్నందున పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో పలు ప్రాంతాలను పరిశీలించినా అవి కార్యాలయ అవసరాలకు సరిపోవని డీజీపీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక సచివాలయ భవనాల సముదాయంలోనే సీఐడీ సహా వివిధ పోలీసు విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు కానుండగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై డీజీపీ వివరించినట్టు తెలుస్తోంది. పోలీసు శాఖకు అవసరమైన కార్యాలయ భవనం ఏర్పాటుపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ధారిస్తామని సీఆర్డీఏ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. సభా హక్కుల కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వైకాపా ఎమ్మెల్యే రోజాకు ఏపీ శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. రోజా తనను సభలో కించపరిచేలా మాట్లాడారని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నైతిక హక్కుల కమిటీ, సభా హక్కుల కమిటీ 3 సార్లు నోటీసులు పంపినా ఆమె హాజరు కాలేదు. రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని సభా హక్కుల కమిటీ సభకు సిఫారసు చేసింది. అయితే రోజాకు మరోసారి సభా హక్కుల కమిటీ ముందు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 6న అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమావేశానికి హాజరు కావాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో 320 కోట్ల రూపాయల పనులను ప్రతిపాదించినట్లు ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు తెలిపారు. పుష్కర సన్నాహాలపై గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన గుంటూరు జిల్లాలోనే 150 కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వివరించారు. గోదావరి పుష్కర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పగడ్బందీగా బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉల్లి వ్యాపారంపై నియంత్రణ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. 10 లక్షల జనాభా ఉండే నగరాల్లో గరిష్టంగా 75 టన్నులు, ఇతర పట్టణాల్లో 40, గ్రామీణ ప్రాంతాల్లో 30 టన్నుల ఉల్లిని మాత్రమే వ్యాపారులు నిల్వ చేయాలని గత నెలలో కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిమితులను ఉల్లి వ్యాపారులు వ్యతిరేకించారు. కొన్ని రోజులు విక్రయాలు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉల్లి నిల్వ పరిమితులను ఎత్తివేయాలని జిల్లాల వారీ వ్యాపార సంఘాలు తెలంగాణ ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కోరాయి. వారి విజ్ఞప్తులను, పరిస్థితులను సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఉల్లి నియంత్రణపై ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేసింది. గుంటూరులో తెలుగుదేశం జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్ని జాతీయ కార్యాలయంగా మార్పులు చేశారు. ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్య నేతలంతా గుంటూరు నుంచే పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ నుంచి తెలంగాణ తెలుగుదేశం కార్యకలాపాలను కొనసాగించనున్నారు. హైదరాబాద్లో నేరాల నియంత్రణకు కమ్యూనిటీ సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలన్న పోలీసుల సూచనను పాటించేందుకు ఫిలింనగర్ వర్గాలు ముందుకొచ్చాయి. 50 లక్షల రూపాయలతో ఫిలింనగర్ ప్రాంతంలో 100 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తొలి విడతగా 30 లక్షల రూపాయల చెక్కును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి అందజేశాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలనే సంకల్పంతో వచ్చే ఏడాది కల్లా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. అన్ని చోట్ల కూడా ఈ కెమెరాస్ కనుక వచ్చేటట్లయితే ఏదైనా క్రైమ్ జరిగినా నిమిషాల మీద డిటెక్ట్ చేసి కల్ప్రిట్స్ ఎవరో తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు ఒక భయాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ఏది చేసినా తప్పు చేస్తే దొరికిపోతాం అనే భయం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రజలు వారికి వారుగా అందిపుచ్చుకొని ఈ ఏరియాలో ఒక 100
కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలని పెట్టడం ద్వారా మిగతా హైదరాబాద్ సిటీ అందరికీ కూడా మీరు ఆదర్శప్రాయంగా నిలిచారు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మిత్రదేశం పాకిస్తాన్ కోసం చైనా మరోసారి తన దుర్నీతిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో పఠాన్కోట్ దాడి సూత్రధారి జైషే మహమ్మద్ నేత మసూద్ అజర్ను చేర్చేందుకు భారత్ చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకుంది. భద్రతా మండలి శాశ్వత సభ్య దేశమైన చైనా మసూద్ అజర్ను ఆంక్షల జాబితాలో చేర్చేందుకు సాంకేతిక అర్హతలు లేవంటూ తిరస్కరించింది. ఈ వ్యవహారంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో ఆంక్షల మండలి విధి విధానాలు సాక్ష్యాలను కాకుండా ఏకాభిప్రాయం ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. 2008 ముంబై దాడుల తర్వాత కూడా అజర్పై నిషేధానికి భారత్ ప్రయత్నాలు చేసినా చైనా ఇదే తరహాలో అడ్డుకుంది. తాజాగా అమెరికా, రష్యా వంటి అన్ని దేశాలు అంగీకరించినప్పటికీ వ్యతిరేకించిన చైనా తన నిర్ణయాన్ని మాత్రం సమర్థించుకుంది. మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు శని సింగనాపూర్ ఆలయం లోపలికి వెళ్లేందుకు భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు భారీగా తరలివెళ్లగా స్థానిక ప్రజలు వారిని అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము ఆలయంలోకి ప్రవేశిస్తామని భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. స్థానికులు, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తనతో వచ్చిన మహిళలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. దర్శనం జరిగేంత వరకు కదిలేది లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తమను అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పై కేసు పెడతామని తృప్తి హెచ్చరించారు. हमें हाईजैक किया गया, हमें किडनैप किया गया है। यहाँ पे पुलिस भी नहीं थी हमारे गाड़ी में और कोई भी नहीं था। ये संविधान का अपमान हुआ है, ये कोर्ट का अपमान हुआ है। तो कोर्ट का ऑर्डर तो अभी हमारे पास है। चौथरा जो है शनि प्लेटफॉर्म, वो भी मंदिर का ही भाग है। उसका जो उल्लेख आपने देखा होगा तो वो मंदिर करके ही है और वहाँ पे पुरुष जाते हैं। जारी भी पुरुष है तो वहाँ पे महिलाओं को छोड़ना ही चाहिए। ये उनका अधिकार है और ये अधिकार किया और हाईकोर्ट के आदेश की जो है वो उन्होंने अपमान किया हुआ है। శని సింగనాపూర్లో ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే శనిదేవుడికి తైలాభిషేకం నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. గర్భాలయంలోకి ప్రవేశించిన ఆమె తైలాభిషేకం చేశారు. ఇప్పటి వరకు మహిళలెవరూ శని సింగనాపూర్లో గర్భాలయంలోకి ప్రవేశించలేదని, దేవుడికి తైలం సమర్పించలేదని స్థానికులు తెలిపారు. ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తాను గర్భాలయంలోకి వెళ్లినట్టు పంకజా ముండే తెలిపారు. కోల్కతా పైవంతెన కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరింది. ఇవాళ మరో 2 మృతదేహాలను శిథిలాల నుంచి సహాయక బృందాలు వెలికితీశాయి. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ ప్రతినిధుల్లో 3ని ఇప్పటికే బంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వంతెన నిర్మాణాన్ని పర్యవేక్షించే కోల్కతా మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాధికార సంస్థకు చెందిన 2 అధికారులను బంగాల్ ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. కోల్కతా ఘటన నేపథ్యంలో దేశంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులు, వంతెనల భద్రత సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. అటు కోల్కతాలో పైవంతెన కూలిన ఘటనా స్థలాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధితులను పరామర్శించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా 20,000 ఉద్యోగాల భర్తీ ఆమోదం తెలిపిన మంత్రివర్గం. ఇసుక రవాణా భారం తగ్గించేందుకు ప్రత్యేక యాప్. పోలవరానికి నిధుల కొరత లేదన్న ఉమాభారతి. 1600 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్కు లేఖ, పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుందన్న కేంద్ర మంత్రి. హరిత తెలంగాణ సాధనే ధ్యేయమని కేసీఆర్ పునరుద్ఘాటన. విపక్షాల తీరుపై ఆగ్రహం. అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని సూటి ప్రశ్న. 2018-19 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్న కేసీఆర్. త్వరలో ఏడుకొండలవాడి మొక్కులు చెల్లిస్తామని నిజామాబాద్లో ప్రకటన. సౌదీ అరేబియాలో ప్రధాని కీలక పర్యటన. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయనున్న మోదీ. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం. శని సింగనాపూర్ ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. గర్భగుడిలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్న స్థానికులు. భూమాత బ్రిగేడ్ కార్యకర్తల అరెస్ట్. రేపు 2020 ప్రపంచ కప్ తుది పోరు. ఈడెన్ గార్డెన్స్ లో తలపడనున్న వెస్టిండీస్, ఇంగ్లాండ్. గెలుపు వ్యూహాల్లో నిమగ్నమైన ఇరు జట్లు.